వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అడోబీ ఫోటోషాప్ 7.0లో ఇమేజెస్ని ఎలా ఎడిట్ చేయాలని చూపించబోతున్నాను. సో కంప్లీట్గా నేను చూపిస్తాను. అడోబీ ఫోటోషాప్ 7.0 మొత్తం బేసిక్స్ అయితే నేను మీకు నేర్పిస్తాను. సో ఆ బేసిక్స్ డెవలప్ చేసుకుంటే మీరు ప్రొఫెషనల్ అవ్వగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇన్స్టాలేషన్ చూపిస్తాను నేను. సో ఇన్స్టాల్ చేసుకోవడానికి క్రోమ్ ఓపెన్ చేద్దాం. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను వర్షన్. సో గూగుల్లోకి వెళ్ళండి. డైరెక్ట్ మనం అడోబీ 7.1 సెర్చ్ చేసుకుందాం. సెర్చ్ చేసుకుంటే మనకి ఇలా చాలా పేజెస్ అని ఓపెన్ అవుతాయి, చాలా లింక్స్ ఓపెన్ అవుతాయి. అయితే మీరు softly.net కానీ లేకపోతే సాఫ్ట్ మనీ కానీ లేకపోతే ఫైల్ హార్స్ కానీ చేసుకోండి. నేనైతే ఫైల్ హార్స్ నుంచి డౌన్లోడ్ చేశాను. సో క్లిక్ చేద్దాం, ఫైల్ హార్స్ మీద క్లిక్ చేద్దాం. ఇలా ఇదైతే మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. డౌన్కి స్క్రోల్ చేయండి. డౌన్కి స్క్రోల్ చేయగానే మన డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మళ్ళీ డౌన్లోడ్ క్లిక్ చేయండి. మళ్ళీ డౌన్లోడ్ అని చూపిస్తుంది. ఫైల్ సైజ్ 160 MB. డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బేసిక్గా మీకు అందరికీ తెలిసిందే, డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ 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 అని క్లిక్ చేయండి. నేను అయితే ఆల్రెడీ నా సిస్టమ్లో ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ నేను డౌన్లోడ్ చేయట్లేదు. సో మీకు ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇన్స్టలేషన్ అప్పుడు మిమ్మల్ని ఒక సీరియల్ నెంబర్ అడుగుద్ది. మీ నేమ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక సీరియల్ నెంబర్ అడుగుద్ది. సో ఆ సీరియల్ నెంబర్కి ఈ నెంబర్ ఇవ్వండి. నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 1045 1209 6738 4668 7696 2783 ఈ సీరియల్ నెంబర్ ఇవ్వండి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, మిస్టేక్ చేయొద్దు. ఈ సీరియల్ నెంబర్ ఇస్తేనే మీకు అక్కడ వస్తుంది. సో సీరియల్ నెంబర్ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. 1045 1209 6738 4668 7696 2783 ఇదైతే మనకి సీరియల్ నెంబర్. మీరు ఆ సీరియల్ నెంబర్ ఇచ్చేసి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో సింపుల్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మీరేం హెవీ హార్డ్ ఏం చేయక్కర్లేదు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అడుగుద్ది. నేమ్, కంపెనీ నేమ్ అలా చిన్న చిన్న అడుగుద్ది. సో ఫిల్ చేసేయండి, మీకు జనరల్గా తెలిసిందే. సో సీరియల్ నెంబర్ అడిగినప్పుడు మాత్రం నా స్క్రీన్ మీద కనిపిస్తుంది సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇదైతే ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్, డోంట్ సేవ్. సర్చ్లో అడోబీ ఫోటోషాప్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుందాం. బేసికల్గా అడోబీ ఫోటోషాప్ 7.0 మనకు అందరికీ తెలిసిందే. ఇమేజెస్ని ఎడిట్ చేయడానికి అడోబీ ఫోటోషాప్ 7.0 అని మనం యూజ్ చేస్తాం అనమాట. నేను మీకు ఈ వీడియోలో నేను బేసిక్స్ అన్నీ నేర్పిస్తాను. సో ఆ బేసిక్స్ని డెవలప్ చేసుకుంటే ఏంటంటే మొత్తం మనకి కంప్లీట్గా ప్రొఫెషనల్ అవ్వగలరు. సో నేను చూపిస్తాను ఇక్కడ మొత్తం అన్నీ ఎలా చేయాలని. సో మీరు కంప్లీట్గా వీడియో చూడండి. వీడియో చూస్తే మనకి ఇంకా కంప్లీట్గా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏంటంటే కొన్ని మిస్ అయిపోతూ ఉంటారు. మధ్యలో టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటాను. సో అవన్నీ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇది మెయిన్ పేజ్. ఓపెన్ చేయగానే అడోబీ ఫోటోషాప్ మెయిన్ పేజ్. మీరు ఒకవేళ ఓపెన్ చేస్తుంటే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇది మీకు మెయిన్ పేజ్ కనిపిస్తుంది. సో నేను మీకు పిన్ టు పిన్ ఫైల్, ఎడిట్, ఇమేజ్ ఇవన్నీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ కాబట్టి ఎవ్రీ ఆప్షన్ ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లెర్న్ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం ఇప్పుడే నేర్చుకుంటున్నట్టయితే మీకు అర్థమవుతుంది బాగా. సో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు అయితే ఇంకా బాగా డెవలప్ అవ్వగలరు. సో ఇదంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ చేయడానికి మనకి ఏం కావాలంటే ఇమేజ్ కావాలి బేసిక్గా. సో అది మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఇమేజ్ మన స్క్రీన్ మీదకి రావాలంటే ఏం చేయాలంటే ఐదర్ డబల్ ట్యాప్ చేసుకోవచ్చు, లేకపోతే కంట్రోల్-O చేసుకోవచ్చు, లేకపోతే ఫైల్ బ్రౌజర్ అని ఉంది చూసారా, ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. డబల్ ట్యాప్ ఓపెన్ చేసినా మనకి ఫైల్ ఓపెన్ అయిపోద్ది. ఇలాగ ఇమేజెస్ ఓపెన్ అవుతాయి. లేకపోతే కంట్రోల్-O క్లిక్ చేసిన ఇమేజెస్ ఓపెన్ అవుతాయి. లేకపోతే ఫైల్ బ్రౌజర్ క్లిక్ చేసిన ఇమేజెస్ మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఫైల్ బ్రౌజర్ అలా ఇమేజెస్ ఓపెన్ అవుతాయి మనకి. సో మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను సింపుల్గా మీకు చూపించడానికి డబుల్ ట్యాప్, మౌస్ మన చేతిలో ఉంటుంది కాబట్టి డబుల్ ట్యాప్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేయగానే నేను ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో మిక్కీ మౌస్ పిక్చర్తో మీకు ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. సో మిక్కీ మౌస్ పిక్చర్ ఓపెన్ చేసుకుందాం. సో ఇది పిక్చర్ ఓపెనింగ్. అయితే పిక్చర్ ఓపెన్ చేసుకుంటాం.
మనం పిక్చర్ టైటిల్ బార్ క్లిక్ చేసి మనం ట్రాక్ చేసుకోవచ్చు డబుల్ ట్యాప్. టైటిల్ బార్ అంటే ఏం లేదు, మిక్కీ మౌస్ లైఫ్ అని ఉంది చూసారా, ఇదే టైటిల్. సో కాబట్టి దీన్ని టైటిల్ బార్ అంటాం అనమాట. దీన్ని డబుల్ ట్యాప్ చేసుకుని మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు, నావిగేట్ చేసుకుని మన కంఫర్ట్ అనమాట. సెంటర్ కావాలంటే సెంటర్, ఎడ్జ్ కావాలంటే ఎడ్జ్, అలా మనం ఎలా కావాలంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ఆప్షన్. టైటిల్ బార్ అన్నది చూసారా, టైటిల్ బార్ మీద మీరు లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడతాయి అనమాట. డూప్లికేట్, ఇమేజ్ సైజ్, క్యాన్వాస్ సైజ్, ఫైల్ ఇన్ఫర్మేషన్ అండ్ పేజ్ సెటప్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్కి ఒక నేమ్ అడుగుద్ది, మీరు అదేమంత నేమ్ స్పెసిఫికేషన్ మీరు ఇచ్చుకున్నా పర్వాలేదు, అక్కర్లేకపోయినా పర్వాలేదు, ఓకే క్లిక్ చేసుకోండి. డూప్లికేట్ ఎందుకు చేసుకోవాలంటే మీరు ఫర్ సపోజ్ ఎడిటింగ్ చేసినప్పుడు ఏమైనా మిస్ అయింది అనుకోండి, సో ఇలా ఎడిట్ చేశారనుకోండి, ఇలా ఎడిట్ చేసిన తర్వాత మీరు ఫైల్ అనేది మిస్ అయింది. సో ఇలా ఎడిటింగ్లో చిన్న డిఫరెన్స్ వచ్చింది మీకు. ఎడిటింగ్లో డిఫరెన్స్ వస్తే ఏంటంటే ఫోటోషాప్లో అండూ చేసుకోవడానికి ఉంటుంది ఎక్కువగా ఎడిటింగ్స్ని అండూ చేసుకోవడానికి ఉండదు, కాబట్టి మీరు మిస్ అయిపోతారు. ఎడిటింగ్ మిస్ అయిపోతారు, ఆ పిక్చర్ మిస్ అయిపోతారు. సో కంపల్సరీగా మనం డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకుంటే ఇందులో ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఇంకో ఫైల్ ఉంది చూసారా, ఒరిజినల్ ఫైల్, దానికి వెళ్ళచ్చు అనమాట. నేను ఒరిజినల్ ఫైల్ అన్నాను, ఇదేమో డూప్లికేట్ అంటున్నాను. ఒరిజినల్ డూప్లికేట్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే మీ కర్సర్ని టైటిల్ బార్ మీద అలా రీప్లేస్ చేయగానే మనకు అక్కడ నేమ్ కనిపిస్తుంది చూసారా, కాపీ @16.7%. కాపీ అన్నదేమో డూప్లికేట్. మీరు సేమ్ ఇలా నార్మల్ దానికి వచ్చేస్తే .jpg @16.7% ఉంది. కొంతమందికి .jpg ఉంటుంది, కొంతమందికి నార్మల్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. అలాగా నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ కాబట్టి .jpg అని ఉంటుంది అనమాట. సో ఇలాగా కాపీ అన్నదేమో డూప్లికేట్ అండ్ నార్మల్గా .jpg అండ్ ఫార్మాట్లో ఉన్నదేమో ఒరిజినల్ ఇమేజ్. ఇలా డిఫరెన్స్ అనేది ఒరిజినల్కి డూప్లికేట్కి మనం డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. సో కంపల్సరీగా మీరు ఎడిటింగ్ చేసినప్పుడు ఏంటంటే మీరు ప్రొఫెషనల్ అవనివ్వండి, బిగినర్ అవనివ్వండి, బేసికల్గా ఎడిటింగ్ చేసినప్పుడు ఎప్పుడు మనం డూప్లికేట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ ఏమన్నా చిన్న ఎర్రర్ చేసుంటే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇదనమాట. సో ఫస్ట్ ఆప్షన్ యూజెస్ అనమాట ఇది. సో చూసారా, అండూ చేసుకోలేను. ఎడిటింగ్ చేసినప్పుడు నేను అండూ చేసుకోలేను. అండూ ఆప్షన్ షార్ట్కట్ ఏంటంటే Ctrl+Z అండూ. అదే మోర్ టైమ్స్ అండూ చేసుకోవాలంటే Ctrl+Alt+Z క్లిక్ చేసుకుంటే మోర్ టైమ్స్ అండూ చేసుకోవచ్చు. Ctrl+Alt+Z చేసుకుంటే మోర్ టైమ్స్ అండూ చేసుకోవచ్చు. Ctrl+Z చేసుకుంటే సింగిల్ టైం అండూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే Ctrl+D చేస్తేనేమో డీసెలెక్ట్ అవుద్ది. మీ సెలెక్షన్ ఈ రీజియన్ సెలెక్ట్ అయింది చూసారా, ఇది Ctrl+D చేస్తే అన్సెలెక్షన్ అవుద్ది, Ctrl+D చేస్తే మనకు అన్సెలెక్షన్ అవుద్ది. మీరు గుర్తుపెట్టుకోండి, నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను, మీరు ఎక్కువ కీబోర్డ్తో వర్క్ చేయాలి, అంతేగాని మీరు ఫైల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసుకుందాం అన్ని ఇలా షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి. అండూ, డీసెలెక్ట్, ఇలా Ctrl+Z ఉంటాయి. మీరు ఓపెన్ చేసుకుందానికి అనుకుంటే టైం ఎక్కువ పడుతుంది మీకు. సో అలా టైం ఎక్కువ పడక్కర్ లేకుండా సింపుల్గా షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు వర్క్ చేయగలరు. కీబోర్డ్ మీద మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో ఫస్ట్లో మీరు నేర్చుకున్నప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. నాకు కూడా నేను నేర్చుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. సో అలా ప్రాక్టీస్ చేయగా ఏంటంటే మీకు అర్థమవుద్ది. సో ప్రాక్టీస్ ఎప్పుడు చేయాల్సిందే ఖచ్చితంగా. సో వీడియోని ఏంటంటే ఫస్ట్లో అర్థమవుతుంది మీకు కూడా, ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయగా మీకే బాగా అర్థమవుతుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు కూడా మీ సిస్టంలో అలా చూడండి. సో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్లో కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సింపుల్గా ఈజీగా నేను నేర్పిస్తాను. సో అలాగే ఫాలో అవ్వండి. సో ఇదన్నమాట డూప్లికేట్ ఆప్షన్ యూజెస్ ఇది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇమేజ్ సైజ్. మనకు అక్కడ రైట్ క్లిక్ చేయగానే ఇమేజ్ సైజ్ కనిపిస్తుంది సార్. టైటిల్ బార్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు కనిపిస్తుంది ఇమేజ్ సైజ్. ఇమేజ్ సైజ్ క్లిక్ చేయగానే మనకి మన ఇమేజ్ సైజ్ ఇక్కడ చూపిస్తారు. విత్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అని మనకు చూపిస్తారు. సో విత్ హైట్ చేంజ్ చేసుకుంటున్నాం. సో చూడండి 1930 అని మీరు కావాల్సినంత పెట్టుకుందాం. విత్ పెట్టుకుంటానంటే 1000 విత్ పెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేశారు ఒకటి, మీరు విత్ అని చేంజ్ చేస్తుంటే హైట్ కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, మీరు విత్ అని చేంజ్ చేస్తే చూపిస్తాను మీకు.
విత్ని చేంజ్ చేస్తే హైట్ కూడా చేంజ్ అయిపోతుంది. చూసి అబ్జర్వ్ చేశారా? సో అదేంటంటే కాన్స్ట్రిక్ట్ ప్రాపర్టీస్ అనమాట. కాన్స్ట్రిక్ట్ ప్రాపర్టీస్ వల్ల ఏంటంటే విత్ని చేంజ్ చేస్తే హైట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో హైట్ ఇది ఎందుకంటే ఫోటో బ్యూటీనెస్గా ఉండడానికి, ఫోటో అందంగా చూపించడానికి అనమాట. ఇప్పుడు ఫోటో కానీ మీరు తీసుకున్న పిక్చర్ కానీ విత్ ఎక్కువైపోయి హైట్ తక్కువైపోయి అలా డిఫరెన్స్గా ఉందనుకోండి, మీకు పిక్చర్ యొక్క బ్యూటీనెస్ ఉండదు. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ సపోజ్ కాన్స్ట్రిక్ట్ ప్రాపర్టీస్ తీసేసి హైట్ ఒక 1000 యాడ్ చేస్తున్నాను, విత్ ఒక 1000 యాడ్ చేసి హైట్ 166 యాడ్ చేశాను అనుకోండి, మీరు చూసారా పిక్చర్ యొక్క బ్యూటీనెస్ బాగోదు అనమాట. ఒరిజినల్ పిక్చర్ చూడండి ఎంత నీట్గా ఉంది. అదే నార్మల్ పిక్చర్ మనం ఇమేజ్ సైజెస్ డిఫరెన్స్ పెట్టిన తర్వాత చూసారా ఎలా ఉందో. సో కన్స్ట్రక్ట్ యొక్క యూజ్ అనమాట. నేను చూపిస్తాను మళ్ళీ. ఈ ఇమేజ్ తవ్వుతూ ఇంకా క్లోజ్ చేద్దాం. సో ఇమేజ్ నేను డూప్లికేట్ చేస్తున్నాను. సో ఇమేజ్ సైజ్ నేను కన్స్ట్రక్ట్లో పెడతాను. సో కన్స్ట్రక్ట్ మీద మీరు ఎప్పుడు కన్స్ట్రైన్ ప్రాపర్టీస్ మీద మీరు ఎప్పుడు టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మీరు ఇలా హైట్ చేంజ్ చేశారనుకోండి, 320 హైట్ పెట్టుకున్నారు. 320 హైట్ పెట్టుకుంటే విత్ కూడా దానికి సంబంధించిన విత్తే మీకు అక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. సో చూసారా విత్. సో చూడండి నీట్గా కనిపిస్తుంది పిక్చర్ కూడా మనకి. నేను చిన్నది ఇమేజ్ చూపిస్తున్నాను మీకు. సో కొంచెం పెద్దది ఇమేజ్ సైజ్ చేంజ్ చేసుకుందాం. కొంచెం పెద్ద ఇమేజ్ అయితే ఇలా వస్తుంది అనమాట. అలా డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో నీట్గా కనిపిస్తుంది. కన్స్ట్రక్ట్ ప్రాపర్టీస్ వల్ల యూజెస్ అదనమాట. సో యూజెస్ అది. సో ఇమేజ్ సైజ్ మీరు ఇమేజ్ సైజ్ని మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ ప్రాపర్టీస్ అని పెట్టుకోండి. ఏదైనా ఫన్నీగా చేసినప్పుడు అయితే ఓకే, కానీ ఫన్నీగా విత్ అవి ఎక్స్టెండ్ చేసి హైట్ అవి ఎక్స్టెండ్ చేసి అలా ఫన్నీగా చేసుకుంటే ఓకే, కానీ మీరు మాత్రం ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు కన్స్ట్రైన్ ప్రాపర్టీస్ మీద ఎప్పుడు టిక్ అనేది పెట్టుకోండి. సో ఇదనమాట ఇమేజ్ సైజెస్ గురించి నేర్చుకోవడానికి. నెక్స్ట్ కమింగ్ టు ద క్యాన్వాస్ అని ఉంటుంది. సో క్యాన్వాస్ సైజెస్ ఇవన్నీ మనకు అవసరం లేదు, బేసిక్గా నేను మీకు నేర్పిస్తున్నాను కాబట్టి. సో ఇమేజ్ సైజ్ డూప్లికేషన్ సరిపోతుంది. ఫైల్ ఇన్ఫో అంటే ఫైల్ ఇన్ఫర్మేషన్, పేజ్ సెటప్ చేయక్కర్లేదు. సో ఇదనమాట. సో బేసిక్గా టైటిల్ బార్, పిక్చర్ యొక్క టైటిల్ బార్ గురించి, దాంట్లో ఉన్న ఆప్షన్ గురించి మనం ఎలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు విండో స్క్రీన్. మనకి ఇక్కడ విండో స్క్రీన్ కనిపిస్తుంది చూసారా? సో డూప్లికేట్ చేశాను. ఇదంతా ఏంటంటే విండో స్క్రీన్ అనమాట. మనకి విండో స్క్రీన్ కనిపిస్తుంది చూసారా? సో ఈ విండో స్క్రీన్ని మనం ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఉన్న పక్కన ఆప్షన్స్, మీ స్క్రీన్లో కొన్నిసార్లు ఈ పక్కన ఆప్షన్స్ కనిపించవు. ఫస్ట్లో ఏంటంటే కనిపించవు. ఈ ఆప్షన్స్ అన్నీ ఎలా తీసుకురావాలి, ఈ పక్కన టూల్స్ అని, దీన్ని ఏమో టూల్స్ అంటాము, దీని నావిగేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్స్, కలర్స్, మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ కనిపించే చేశారు. కలర్స్, స్వాచెస్, స్టైల్స్, హిస్టరీ, యాక్షన్స్, టూల్ ప్రెజెంట్స్, లేయర్స్, ఛానల్స్, ప్యాడ్స్, ఇలా ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఆప్షన్స్ మీకు కొన్నిసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టలేషన్ తర్వాత కనిపించదు. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఎలా తీసుకురావాలని మీకు చూపిస్తాను. సో దానికి ఏంటంటే విండో కనిపించింది చూసారా? విండో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ కనిపించి చూసారా? టూల్స్, ఆప్షన్స్, ఫైల్ బ్రౌజర్, నావిగేషన్స్, ఇన్ఫర్మేషన్స్, కలర్స్, స్వాచెస్, స్టైల్స్, యాక్షన్, హిస్టరీ. సేమ్ మనకి ఇవే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. నావిగేషన్ ఇన్ఫో. నెక్స్ట్ కలర్, స్వాచెస్, స్టైల్స్, సేమ్ కలర్, స్వాచెస్, స్టైల్స్. నెక్స్ట్ హిస్టరీ, యాక్షన్, టూల్, ప్రెజెంట్స్, సేమ్ ఇక్కడ హిస్టరీ, యాక్షన్స్, టూల్, ప్రెజెంట్స్. నెక్స్ట్ లేయర్స్, ఛానల్ పాథ్స్, బ్రషెస్, సేమ్ ఇక్కడ బ్రషెస్ కనిపించే చూసారు? బ్రషెస్ క్లిక్ చేసుకోవడానికి. క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ అంటే నెంబర్స్, పారాగ్రాఫ్స్ అనమాట. మనం క్లిక్ చేసుకుంటే క్యారెక్టర్స్, పారాగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. క్యారెక్టర్స్, పారాగ్రాఫ్స్. నెక్స్ట్ స్టేటస్ బార్ కింద డౌన్ మీకు కనిపిస్తుంది చూసారా? స్టేటస్ బార్ 16.67%. ఇక్కడ లైన్ ఉంది చూసారు కింద, డౌన్ లైన్, దాని స్టేటస్ బార్ అంటాం అనమాట. స్టేటస్ బార్ వ్యూని అక్కర్లేదు అనుకుంటే టిక్ రిమూవ్ చేసుకుంటారు. స్టేటస్ బార్ కావాలనుకుంటే సో మళ్ళీ టిక్ చేస్తారు. సేమ్ అలాగే ఇక్కడ మనకి క్యారెక్టర్ అండ్ పారాగ్రాఫ్ కావాలనుకుంటే
మీరు టిక్ తీసేస్తారు. అక్కడ టిక్ తీయగానే మనకి అది వెళ్ళిపోతుంది అనమాట, మనకి డిసపియర్ అయిపోతుంది. సో మళ్ళీ టిక్ మీద క్లిక్ చేయగానే మనకి నార్మల్గా వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ అలాగే అన్ని ఆప్షన్స్ అనమాట. టూల్స్ కూడా అంతే. సైడ్ మనకి ఇది ఏమో టూల్స్ అంటాం అనమాట. సో సేమ్ మళ్ళీ విండోస్లోకి వెళ్తారు. టూల్స్ రిమూవ్ చేసుకోవాలంటే టూల్స్ రిమూవ్ చేసుకుంటారు. అలా మళ్ళీ టూల్స్ కావాలనుకుంటే టూల్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ మళ్ళీ నావిగేషన్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ రిమూవ్ చూడండి. నావిగేషన్ ఇన్ఫర్మేషన్ నా స్క్రీన్ మీద టిక్ రిమూవ్ చేస్తున్నాను. నావిగేషన్ ఇన్ఫర్మేషన్ రిమూవ్ అయిపోయింది. ఇన్ఫో నేను ఇన్ఫర్మేషన్ అంటున్నాను అనమాట, అంతే సింపుల్గా. నెక్స్ట్ సేమ్ అంతే. హిస్టరీ యాక్షన్స్ టూల్ ప్రెజెంట్స్, హిస్టరీ యాక్షన్స్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో నేను మీకు ఒక్కొక్కటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ సపోజ్ ఆ ఆప్షన్ గురించి చూపిస్తున్నానంటే ఎలా తీసుకురావాలి ఆ ఆప్షన్ అనేది. సో అంతే అనమాట. విండోస్ హిస్టరీ యాక్షన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద లేయర్స్ అని చూసారా, లేయర్స్ ఆప్షన్ రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ కావాలంటే లేయర్స్ వస్తుంది. మీకు ఇంకో ఆప్షన్ చూపిస్తాను. సేమ్ ఇక్కడ ఉన్న లేయర్సే ఇక్కడ కింద డౌన్ మీకు లేయర్స్ కనిపిస్తుంది చూసారా, ఈ లేయర్స్ అండ్ ఈ లేయర్ ఇంచుమించు ఒకటే. దీంట్లో ఏంటంటే బ్రీఫ్గా మనకు చూపిస్తారనమాట, ప్రతిదీ బ్రీఫ్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సింపుల్గా మీరు ఏం లేయర్ చేస్తున్నారని చూపిస్తుంది అనమాట. సో ఇంతే, సేమ్ ఆ లేయర్స్ రెండు ఒకటే. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా విండోస్లో టూల్స్ ఎలా పెట్టుకోవాలి, టూల్స్ ఎలా అండ్ క్యారెక్టర్స్ ఎలా తీసుకురావాలి, అండ్ నావిగేషన్స్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ ఆప్షన్స్ ఎలా చూపించాను కదా. నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అది నేర్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిగేషన్ ఏంటంటే, నావిగేషన్ అనగానే మనకు తెలిసి ఏంటంటే సో నావిగేట్ చేసుకోవడం. సో ఫర్ సపోజ్ కంట్రోల్ పిక్చర్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. పిక్చర్ సైజ్ని నావిగేషన్ చేయాలి అంటే నాకు ఓన్లీ హెడ్ కావాలంటే అలా మూవ్ చేసుకుంటారు, హెడ్ దగ్గర మూవ్ చేసుకుంటారు. సో అలా నావిగేట్ చేయడం అనమాట. సో నావిగేషన్ కోసం ఏంటంటే ఆ నావిగేటర్ అన్న ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. మీరు ఇంకో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. నేను పిక్చర్ని జూమ్ చేశాను, స్క్రీన్ మీద ఏం మౌస్తో ఏం యూజ్ లేకుండా ఇమేజ్ని జూమ్ చేశాను. ఎలాగంటే కంట్రోల్ ప్లస్ యూజ్ చేస్తే పిక్చర్ జూమ్ అవుతుంది, కంట్రోల్ మైనస్ యూజ్ చేస్తుంటే మీకు పిక్చర్ జూమ్ అవుట్ అవుతుంది అనమాట. ఇలాగా కనిపించిందా? అంటే కంట్రోల్ 0 చేస్తే పిక్చర్ అనేది ఫిట్ అవుద్ది. సో పిక్చర్ ఒరిజినల్ సైజ్కి ఫిట్ అవుద్ది అనమాట. సో అది నేను మీకు చూపిస్తాను, ఎందుకు ఇప్పుడు చెప్పాను ఫస్ట్ ఎందుకు చెప్పలేదని. సో నావిగేటర్లో ఇక్కడ 19.67% ఉంది, మీకు కనిపించి ఉంటుంది స్క్రీన్ మీద. సో 19.67% అది ఒరిజినల్ ఇమేజ్ యొక్క ఒరిజినల్ సైజు. అండ్ జూమ్ చేసి చూద్దాం ఎంత టోటల్ జూమ్ ఉంటుందో. సో కంట్రోల్ ప్లస్ 1600% టోటల్ జూమ్ ఉంది, మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా స్క్రీన్ మీద. 1600% టోటల్ జూమ్ ఉంది. అండ్ నావిగేట్ చేసుకోవచ్చు, మీరు ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాకి నావిగేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో మీకు అక్కడ పిక్సెల్స్ అని చూసారా, జూమ్ చేసాక పిక్సెల్స్ అని క్లారిటీగా కనిపిస్తున్నాయి. బాక్సెస్ చూసారా, ఒక బాక్స్లో ఎన్ని ఇంచెస్లో అయితే ఎన్ని బాక్సెస్ ఉంటాయో దాన్ని మనం పిక్సెల్స్ అంటాం అనమాట. సో మీకు అది ఇప్పుడు కాదు, మీకు తర్వాత చెప్తాను నేను పిక్సెల్స్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఎడిటింగ్ నేర్చుకుందాం. సో ఇలా 1600% టోటల్ పిక్సెల్స్ ఉన్నాయి. అదే జూమ్ అవుట్ చేద్దాం, ఎంత జూమ్ అవుట్ అవుతుందో కంట్రోల్ మైనస్ చేసుకుంటే జూమ్ అవుట్ అవుద్ది. 0.03% జూమ్ అవుట్ అనమాట. సో జూమ్ అవుట్ 0.03% జూమ్ అవుట్ వేసారు. సరే నేను ఫిట్ చేసుకుంటున్నాను. టోటల్ కంట్రోల్ 0 చేసుకుంటే ఫిట్ అయిపోతుంది. 19.78% ఫిట్టింగ్ ఉందన్నమాట దీనికి. సో ఇలాగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో నావిగేటర్లో ఉంది కాబట్టి చెప్పాను. ఇన్ఫో అంటే ఏం లేదు, RGB కలర్స్ అని ఉంటాయి, ఏదంత ఉందని చూపిస్తుంది. RGB అంటే R స్టాండ్స్ ఫర్ రెడ్, G స్టాండ్స్ ఫర్ గ్రీన్, B స్టాండ్స్ ఫర్ బ్లూ. ఇలా RGB కలర్స్ అని ఉంటాయి అన్నమాట. సో మనం ఆ కలర్స్ ఎఫెక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తే మనకి ఇక్కడ RGB డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ పిక్చర్కి అయితే RGB మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, 12, 220, 250. ఇక్కడ కలర్స్లో RGB అని ఉంది చూసారా, ఆ పిక్చర్ యొక్క కలర్స్ మనకి RGB మెన్షన్ చేశారు. మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ కనిపించదు. మనకి ఇక్కడ కలర్లో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మన కలర్ చేంజ్ చేయగానే మన కలర్ చేంజ్ అవుతుంది, ఇక్కడ కలర్ చేంజ్ అవుద్ది, ఇక్కడ కలర్ చేంజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ టూల్స్లో కూడా కలర్ చేంజ్ అవుద్ది. నా కర్సర్ చూసారా 1 అండ్
2 and 3 ఈ 3 ప్లేసెస్లో మనకి కలర్స్ చూపిస్తారనమాట. సో మనం కలర్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది కలర్స్ అయితే స్వాచెస్ లేయర్స్ అంత మన స్వాచెస్ లేయర్స్ సేమ్ అంటే కలర్ చేంజ్ చేసుకోవడానికి సింపుల్గా ఉండడానికి స్వాచెస్ అండ్ స్టైల్స్ని యూజ్ చేస్తాం. లేయర్స్ అన్నాను సారీ. స్వాచెస్ని మనం ఇలా కలర్స్ సింపుల్గా కలర్స్ యూజ్ చేయడానికి ఏంటంటే స్వాచెస్ని యూజ్ చేస్తాం. అండ్ స్టైల్స్ కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. మీరు ఏ స్టైల్ కావాలంటే ఏ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఫస్ట్ బేసిక్ కాబట్టి నార్మల్ స్టైల్ ఏ స్టైల్ అక్కడ లేకుండా డిఫాల్ట్లో పెట్టుకోండి. సో ఇది స్టైల్స్ ఆఫ్ యూజెస్ కలర్ స్టైల్స్ అండ్ స్వాచెస్ ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద హిస్టరీ ఏంటంటే మీరు ఇప్పుడు దాకా ఏమేమి చేశారు అంటే నేను ఇప్పుడు చూసారా ఒక డీసెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పిక్చర్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఏంటంటే ఒక సెలెక్టెడ్ ఏరియా తీసుకున్నాను, రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనమాట. మీకు అది చూపిస్తాను. సో పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను, డీసెలెక్ట్ చేసుకున్నాను, మీకు ఎగ్జాంపుల్ చూపించాను. డూప్లికేషన్ చేసుకున్నాం ఇమేజ్ కూడా. సో డూప్లికేట్ ఇమేజ్ చేసుకున్నారని హిస్టరీ చూపిస్తుంది. మీరు చేసిన వర్క్ అనమాట హిస్టరీలో చూపిస్తుంది అనమాట. హిస్టరీ అంటే తెలిసిందే మీరు ఏమేమి చేశారని అందులో చూపిస్తుంది. సో అది హిస్టరీ. నెక్స్ట్ కమింగ్ టు ద యాక్షన్స్. ఏమేమి యాక్షన్స్ ఇప్పటివరకు చేశారని డిఫాల్ట్ యాక్షన్ అనమాట. నార్మల్ డిఫాల్ట్ యాక్షన్ మనం ఇక్కడ చేస్తాను చూసారా స్టైల్స్లో, అది డిఫాల్ట్ యాక్షన్. టూల్ ప్రెజెంట్స్ ఏమేమి టూల్స్ యూజ్ చేశారు ఇప్పుడు దాకా అని టూల్ ప్రెజెంట్స్లో చూపిస్తుంది అనమాట. ఇవి హిస్టరీ, యాక్షన్స్ అండ్ టూల్ ప్రెజెంట్స్ యొక్క యూజెస్. దాని గురించి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్. అండ్ లేయర్స్ అంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అంత క్లారిటీగా అర్థమవుతూ. సో నేను ఫర్దర్గా ఇమేజ్ని ఎడిట్ చేస్తున్నప్పుడు మీకు లేయర్స్ గురించి చూపిస్తాను. లేయర్స్, ఛానల్స్ అండ్ పాత్ అనమాట. వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అయితే మీకు ఇంకా బెటర్గా అర్థమవుద్ది. సేమ్ క్యారెక్టర్, పారాగ్రాఫ్ అంటే మనకు తెలిసిందే. పారాగ్రాఫ్ అంటే క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అంటే లెటర్స్ ఏబిసిడి లెటర్స్ కానీ 1 2 3 ఏదో ఒక నెంబర్స్ కానీ అలా ఏమైనా క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్కి వచ్చేసరికి ఏంటంటే మీరు రాసిన లెటర్స్ స్టార్టింగ్లో ఉండాలనుకుంటున్నారా, ఎండింగ్లో ఉండాలనుకుంటున్నారా, మిడిల్లో ఉండాలనుకుంటున్నారా అని స్పెసిఫికేషన్ కోసం ఏంటంటే పారాగ్రాఫ్స్ యూజ్ చేస్తాం. సో ఇదన్నమాట. సో బేసిక్ వీటి గురించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. అండ్ కమింగ్ టు ద బ్రషెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ అంటే మనం ఏ బ్రష్ కావాలంటే ఆ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎడిటింగ్ చేసినప్పుడు ఏంటంటే బ్రషెస్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. ఇప్పుడు చూసారా ఎనేబుల్గా లేదు, మీరు పిక్చర్ ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎనేబుల్ అవుద్ది. ఇది బ్రషెస్ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్. నెక్స్ట్ కమింగ్ టు ద టూల్స్. ఇది మెయిన్ అనమాట. టూల్స్ మనకు సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇవి టూల్స్. నేను డౌన్ నుంచి వస్తాను, కొన్నిసార్లు పైన కూడా చెప్తాను. అన్ని ఆప్షన్స్ అయితే కవర్ చేస్తాను. డౌన్ ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ ఫిట్టింగ్ అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ కావాలా లేకపోతే నార్మల్ స్క్రీన్ మనకు కనిపిస్తుంది చూసారా, ఇది నార్మల్ స్క్రీన్. సో మీకు ఫుల్ స్క్రీన్ మోడ్ కావాలంటే ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంకా బాగా ఫుల్ స్క్రీన్ మోడ్ అంటే ఇంకా పెద్ద కావాలంటే ఇంకా ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది అనమాట. అది ఎలా, ఇక్కడ 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది నా కర్సర్ దగ్గర. 1 2 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ దీన్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోగలరు అంటే షార్ట్ కట్ ఎఫ్ క్లిక్ చేస్తే చాలు, మీకు ఇలా మారుతూ ఉంటుంది. సో ఇది నార్మల్ మోడ్. అండ్ మళ్ళీ నేను ఎఫ్ క్లిక్ చేస్తున్నాను, ఇది ఏంటంటే కొంచెం ఫుల్ స్క్రీన్ మోడ్. ఇది మళ్ళీ నేను ఎఫ్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఇది ఫుల్ స్క్రీన్ మోడ్ అనమాట. నా ల్యాపీకి సెట్ అవుతుంది. సో ఇది ఫుల్ స్క్రీన్ మోడ్. ఇలా ఎఫ్ క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. మీరు షార్ట్ కట్స్ అలవాటు చేసుకోండి. నేను చెప్తున్న పాయింట్స్ నోట్ చేసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకుంటానంటే గుర్తుపెట్టుకోండి. సో ఇలా అయితే షార్ట్ కట్స్ చేయడం వల్ల ఏంటంటే స్పీడ్గా వస్తుంది. నేను అలా షార్ట్ కట్స్ చేయడం వల్ల నేర్చుకున్నాను. సో మీకు ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను నేర్చుకోవడం. సో మీరు బాగా నేర్చుకోండి. సో టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను స్లోగా. సో అన్నీ బాగా తెలుసుకోండి. సో ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో స్లోగా డెవలప్ చేసుకోండి, స్లోగా వస్తాయి. ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఫస్ట్లో నేను కూడా కష్టం అనుకున్నాను. సో ఏంటంటే కానీ చేయగా ఈజీగా అయిపోతుంది ప్రాక్టీస్ చేయగా. సో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది, వర్రీ అవ్వద్దు. నెక్స్ట్ కమింగ్ టు ద 3 అయిపోయాయి చూసారా. నెక్స్ట్ దాని పైకి వద్దాం. పైకి వచ్చిన తర్వాత ఒక బాక్స్లో సర్కిల్ ఉంది, ఎడిట్ ఇన్ క్విక్ మాస్క్ మోడ్ అనమాట. క్విక్ మాస్క్ మోడ్స్ ఉంటాయి మనకి, ఇవి అంత యూజ్ అవ్వవు మనకి. సో ఇవి బేసిక్ కాబట్టి మనం అంత యూజ్ చేయాలి. మనం చూడండి ఇక్కడ స్టాండర్డ్ మోడ్ యూజ్ చేయాలి మనం ఎప్పుడు.
క్విక్ మాస్క్ మోడ్ యూజ్ చేయకూడదు. మనకి ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయగానే చూసారా మన హిస్టరీలో చూసారా ఎంటర్ క్విక్ మాస్క్ మోడ్ ఇలా చూసారా క్విక్ మాస్క్ మోడ్ అనేది మనం ఎంటర్ చేసామని చూపిస్తుంది అనమాట. సో అలా హిస్టరీ మనకి ఏం చేసినా సరే హిస్టరీలో మనం చూపిస్తుంది. సో మళ్ళీ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో మళ్ళీ యాడ్ అయిపోయింది అలాగనమాట. సో ఎప్పుడు మనం స్టాండర్డ్ మోడ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ద కలర్, మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కలర్స్ ఈ సేమ్ కలర్ ఈ కలర్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నా కర్సర్ దగ్గర చూపిస్తున్న కలర్ అండ్ కమింగ్ టు ఇంకొక టూల్స్లో ఉన్న కలర్ ఈ 3 కలర్స్ ఒకటే. సో మీరు ఎక్కడ సెట్ చేసుకున్నా అది మారిపోతూ ఉంటుంది. సో కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. సో బ్లూ తీసుకుందాం, కలర్ చేంజ్ చేసుకొని చూపిస్తున్నా. మీకు సేమ్ చూసారా అక్కడ 1 అండ్ క్యారెక్టర్ దగ్గర కలర్ అండ్ నార్మల్ ఆప్షన్స్లో కలర్స్. సో 3 చేంజ్ అయిపోయాయి. ఎలాగనమాట కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు హ్యాండ్ ఆప్షన్ అనేది మీకు హ్యాండ్ చూపించారు, అంటే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్ చూపించారు. నేను మీకు ఏం చెప్పానంటే ఫస్ట్లో మీరు ఫేస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే నావిగేటర్ దగ్గరికి వెళ్ళి ఫేస్ మీద క్లిక్ చేయమన్నాను. అలా ఫేస్ మీద క్లిక్ చేస్తే ఫేస్ వస్తుందని చూపించారు. సో మీకు అలా కాకుండా ఇంకా ఈజీగా అయిపోవడానికి ఏంటంటే మీకు ఇక్కడ హ్యాండ్ ఉంది చూసారా, హ్యాండ్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే ఏంటంటే మీకు కావాల్సిన ప్లేస్ వస్తుంది. లేకపోతే మీరు స్పేస్ బార్ అయినా యూజ్ చేయొచ్చు. స్పేస్ బార్ యూజ్ చేస్తే మీకు అక్కడ హ్యాండ్ సింబల్ అనేది కనిపిస్తుంది, మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. కొన్ని సాఫ్ట్వేర్స్లో ఏంటంటే స్పేస్ బార్ అంత వర్క్ అవ్వదు. సో మీరు సింపుల్ ఇక్కడ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది. సో హ్యాండ్ ఆప్షన్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా మూవ్ చేసుకోవచ్చు హ్యాండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సెర్చ్ లాగా మీకు చిన్న జూమ్ టూల్ ఉంది చూసారా, జూమింగ్ కోసం యూజ్ చేస్తాం. జూమ్ ఇన్ జూమ్ అవుట్కి జూమ్ ఫిట్టింగ్కి ఇమేజ్ ఫిట్టింగ్కి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కంట్రోల్++ జూమ్ ఇన్, కంట్రోల్+- జూమ్ అవుట్, కంట్రోల్+0 జూమ్ ఫిట్ అనమాట. అంటే పిక్చర్ ఫిట్టింగ్ కోసం కంట్రోల్+0, నేను కంట్రోల్+0 చేస్తున్నాను, ఫిట్ అవుద్ది. ఇలాగైతే ఈ జూమ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇదనమాట. నెక్స్ట్ పైన ఇంక్ ఫిల్లర్ లాగా ఉంది, ఐ డ్రాపర్ టూల్ అనమాట. అది ఎడిటింగ్ చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద టెక్స్ట్ టీ అని ఉంది చూసారా, టెక్స్ట్ చేసుకోవడానికి సేమ్ అదే క్యారెక్టర్స్ ఇక్కడ ఉంటాయి. సో సేమ్ చూపిస్తాను. ఇప్పుడు క్యారెక్టర్స్ మనం ఇక్కడ చూసాం కదా, సో అదే టీ దగ్గరికి వెళ్తాను నేను. టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సేమ్ అవే ఇంచుమించుగా పైన కనిపిస్తాయి చూసారు మీకు పైన. ఇది ఏంటంటే ఆప్షన్ బార్ అంటాం అనమాట. దీన్ని మనం ఆప్షన్ బార్ అంటాం. సేమ్ ఆప్షన్స్ ఇందులో ఉన్న ఆప్షన్సే మనకి పైన కూడా డిస్ప్లే చేస్తారు చూసారా. సేమ్ ఇదేంటే స్టైల్, టెక్స్ట్ యొక్క స్టైల్. సేమ్ ఇక్కడ కూడా క్యారెక్టర్లో టెక్స్ట్ యొక్క స్టైల్. నెక్స్ట్ మీడియం, టెక్స్ట్ ఎలా ఉండాలి, మీడియమా బోల్డా అని మనకి ఇక్కడ డిసైడ్ చేస్తారనమాట. సో టెక్స్ట్ యొక్క స్టైల్. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ యొక్క సైజ్ ఏ సైజ్ కావాలంటే సైజు సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది, సైజ్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ షార్ప్గా ఉండాలంటే షార్ప్గా, ఎలా కావాలంటే అలాగా. నెక్స్ట్ ఇది నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే పారాగ్రాఫ్ అనమాట. పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఉండాలి, మిడిల్లో ఉండాలి, ఎండింగ్లో ఉండాలని డిసైడ్ చేయడానికి సేమ్ అవే ఇక్కడ కూడా ఉంటాయి అనమాట పారాగ్రాఫ్లో. నెక్స్ట్ కలర్స్ కూడా చూపించాను. క్యారెక్టర్లో ఉంటుంది కలర్స్ ఉంటాయి, ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, టూల్స్లో కలర్ ఉంటుంది, పైన ఆప్షన్ బార్లో మనకు ఒక కలర్ ఉంది. నెక్స్ట్ టెక్స్ట్ ఫ్రాపింగ్ అనమాట. మీరు టెక్స్ట్ ఫ్రాప్ చేసుకోవాలంటే ఆప్షన్ యూజ్ చేస్తారు. సో టెక్స్ట్ ఏమైనా చేద్దాం, టెక్స్ట్లోకి వెళ్తున్నా. సో టెక్స్ట్ ఏమైనా చేద్దాం. ఫర్ సపోజ్ ABC ఇలా టెక్స్ట్ చేశాను. మీ పిక్చర్ సైజ్ అలా టెక్స్ట్ కావాలనుకుంటే మీరు అలా టెక్స్ట్ చేసుకుని ఉంచుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలాగా. ఫర్ సపోజ్ మిక్కీ మౌస్ కదా, మీరు చేస్తున్న ఇమేజ్ మీరు చేస్తున్న పిక్చర్ యొక్క బర్త్డే అనుకోండి. సో అక్కడ హ్యాపీ బర్త్డే అని రాసుకోవచ్చు పైన కానీ కింద కానీ. మీకు కావాల్సిన లొకేషన్లు ఏంటంటే హ్యాపీ బర్త్డే కానీ, లేకపోతే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ, అలా డిఫరెంట్గా ఏమన్నా, లేకపోతే మీరు ఏమన్నా టైటిల్స్ కానీ పెట్టాలనుకుంటే టైటిల్స్, డిఫరెంట్ స్టైల్స్లో టైటిల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ యూజ్ చేయొచ్చు మన స్టైల్ చేంజ్ చేసుకోవడానికి.
స్టైల్ చూపిస్తాను. స్టైల్ చేంజ్ అయిపోతుంది. మీరు ఏ స్టైల్ కావాలంటే స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, అలా ఇలా స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు అలాగా టైటిల్స్ అని యాడ్ చేయాలనుకుంటే ఇలా టెక్స్ట్ మీద క్లిక్ చేసి టైటిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది క్యారెక్టర్ యొక్క యూజ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే, ఇవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద బాక్స్లో. అవి నేను ఫస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కింద చూపిస్తాను. పైన ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీకు ఇప్పుడు అర్థం అవుద్ది, నేను చూపిస్తాను. సో ఈ పైన ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే, ఒక న్యూ స్లైడ్ కానీ మీరు ఏమనుకుంటారంటే న్యూ కానీ అంటే న్యూ పేజ్ కానీ అనుకోండి, న్యూ స్లైడ్ కానీ అనుకోండి. సో దానికి ఏం చేయాలంటే షార్ట్ కట్ కంట్రోల్ అని తీసుకురావాలి. కంట్రోల్ ఎన్, న్యూ పేజ్ కానీ న్యూ స్లైడ్ కానీ తీసుకురావడానికి ఏంటంటే కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే న్యూ స్లైడ్ వస్తుంది. లేకపోతే మీ షార్ట్ కట్ ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చూసారా, న్యూ మీద క్లిక్ చేయొచ్చు. ఇలా అన్నమాట. ఇలా ఫైల్ అండ్ సెలెక్షన్. ఓకే, పిక్చర్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఫైల్ అండ్ న్యూ క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా కంట్రోల్ అని చూపిస్తాను మీకు. ఓకే, ఇదైతే పిక్చర్ యొక్క న్యూ పేజ్ కానీ మీరు ఏమనుకుంటే అది న్యూ స్లైడ్ కానీ. సో దీన్ని నేను సైజ్ డిక్రీజ్ చేస్తాను. ఇలా సైజ్ డిక్రీజ్ చేసి ఇక్కడ పెడతాను. లేకపోతే కంట్రోల్ ఎన్ చేసుకున్నా మీకు అలా న్యూ స్లైడ్ వస్తుంది. నేను అక్కర్లేదని క్యాన్సిల్ చేస్తున్నాను. సో న్యూ స్లైడ్ ఎందుకు తీసుకున్నా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం టూల్స్లో. దీన్ని మార్క్యూ టూల్ అంటాం అనమాట. దీంట్లో మనకు రెక్టాంగిల్ మార్క్యూ టూల్ అని చూపించింది కదా, దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. రెక్టాంగిల్ మార్క్యూ టూల్, ఎలిప్టికల్ మార్క్యూ టూల్, సింగిల్ రో మార్క్యూ టూల్, సింగిల్ కాలమ్ మార్క్యూ టూల్. ఇలా 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్ గురించి చూద్దాం. రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను. మిక్కీ మౌస్ హెడ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇలా కాలమ్ హెడ్ ఇలా రెక్టాంగిల్గా సెలెక్ట్ చేశాను. రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్, స్క్వేర్ కాంటే స్క్వేర్ వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మూవ్ చేసి న్యూ స్లైడ్ అంటే కొత్తగా మనం తీసుకున్న స్లైడ్కి మూవ్ చేయాలనుకుంటే వి అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. వి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మూవ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుద్ది. మీరు ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత రెక్టాంగిల్ మార్క్యూ టూల్ వెళ్ళిన తర్వాత దీన్ని మూవ్ చేసుకున్నప్పుడు వి క్లిక్ చేయమన్నాను. వి క్లిక్ చేయమన్నప్పుడు మూవ్ టూల్ ఆప్షన్ దగ్గరికి మనకి సెలక్షన్ అయితే వెళ్తుంది. రెక్టాంగిల్ దగ్గర సెలక్షన్ ఉంది. వి క్లిక్ చేసినప్పుడు మూవ్ టూల్ దగ్గరికి వెళ్తుంది. మీకు బ్రాకెట్లో కూడా వి అని మెన్షన్ చేశారు చూడండి. సెలెక్ట్ చేసుకున్నాను, ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మూవ్ చేయడానికి ఏంటంటే వి క్లిక్ చేశారు, మనకు అక్కడ మూవ్ టూల్ దగ్గరికి ఆప్షన్ వెళ్తుంది చూడండి. వి క్లిక్ చేసా, మూవ్ టూల్ దగ్గరికి వెళ్ళింది. దీన్ని మూవ్ చేసుకొని న్యూ స్లైడ్లో తీసుకొచ్చే ఈజీగా, ఏం లేదు ఇలా సైడ్కి తీసుకురాగానే మనకి ఇలా వచ్చేస్తుంది. సేమ్ ఇలా వచ్చేస్తుంది. కలర్స్ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. మన కలర్స్ పెంచుకోవచ్చు. కలర్స్ ప్యాచెస్లో పెట్టుకొని RGB కలర్లో పెట్టుకుంటే అయిపోద్ది. ఇలా కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఇది కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లాక్ అండ్ వైట్ వచ్చింది మనకి. సో ఏం పర్లేదు. సో మీకు తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఎందుకు వచ్చిందని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఈ ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా తర్వాత చూపిస్తాను. కొంచెం లిటిల్ బిట్ ఎర్రర్ ఉంది నా సాఫ్ట్వేర్లో. సో నో ప్రాబ్లం. ఇది రెక్టాంగిల్ మార్క్యూ టూల్. అండ్ కమింగ్ టు ద ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అంటే, ఎలిప్టికల్ అంటే మనకు ఆప్షన్ తెలుసు, రౌండ్ అనమాట. రౌండ్ కానీ చూసారు, రౌండ్ వస్తుంది. ఎలిప్టికల్ కానీ ఓవల్గా కానీ మీకు ఎలా కావాలంటే ఇమేజ్ని అలా చేసుకోవడానికి ఏంటంటే ఇలా ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇలా ఎలిప్టికల్ మార్క్యూ టూల్ నేను కూడా సేమ్ మూవ్ చేసుకోవడానికి ఏంటంటే వి ఆప్షన్ క్లిక్ చేస్తే మూవ్ ఆప్షన్ వస్తుంది. సేమ్ క్లిక్ చేసి మూవ్ చేసేసుకోవచ్చు. ఇలా రౌండ్గా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అనమాట. న్యూ స్లైడ్లోకి ఎందుకు తీసుకెళ్తున్నానంటే, మీరు ఎడిటింగ్ చేసినప్పుడు న్యూ స్లైడ్ ఎడిటింగ్ చేసుకున్నారనుకోండి, అంటే కొత్త దాంట్లోకి తీసుకెళ్ళి ఎడిట్ చేస్తే మనకు అక్కడ నీట్గా ఎడిటింగ్స్ వస్తాయి. సో ఏమైనా ఎర్రర్స్ రావు. ఎర్రర్స్ వచ్చినా సరే మళ్ళీ మనం తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇమేజెస్ తీసుకెళ్ళి ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో
అలాగా మన ఎడిటింగ్స్ అనేది ఎప్పుడు మనం కొత్త స్లైడ్లో కానీ అంటే న్యూ స్లైడ్లో కానీ లేకపోతే న్యూ పేజ్లో కానీ చేసుకోవాలన్నమాట. మనం న్యూ పేజ్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా మనం టూ చేసాం. ఒకటేమో రెక్టాంగిల్ మార్కెట్ టూల్ చేసాం, ఎలిప్టికల్ మార్కెట్ టూల్ చేసాం. లేయర్స్ గురించి మీకు చూపిస్తున్నారు కదా, లేయర్స్ చూడండి. రెక్టాంగిల్ మార్కెట్ టూల్ అండ్ ఎలిప్టికల్ మార్కెట్ టూల్ లేయర్ 1 లేయర్ 2 అని మనకి ఇక్కడ డిస్ప్లే అని చూసారా. అండ్ దీని ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కోసం అనమాట. ఒపాసిటీలోకి వెళ్ళి డిక్రీజ్ చేసుకుంటే డిక్రీజ్ అయిపోతుంది, ఒపాసిటీ డిక్రీజ్ అవుతుంది, ఇలా డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్ అనమాట. ఇలా ఒపాసిటీ అండ్ లేయర్స్ యొక్క ఆప్షన్ అనమాట ఇది. మన పైన లేయర్ కూడా సేమ్ ఒకటే. లేయర్ని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు. చాలా లేయర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. మనం అలా కంటే ఆప్షన్స్ మనం అలా యూజ్ చేయొచ్చు అనమాట. సో అదనమాట ఎలిప్టికల్ మార్కెట్ టూల్ ఒక యూజెస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సింగిల్ రో కానీ కాలం కానీ మనం సెలెక్ట్ చేసుకొని, ఇది మన కార్టూన్ కాబట్టి పిక్సెల్స్ లేవని ఒకసారి చూపిస్తూ ఉంటుంది. డోంట్ వర్రీ, మీరు మీ ఒరిజినల్ ఇమేజ్ అంటే మీ డిఎస్ఎల్ఆర్లో తీసిన కానీ మీ పిక్చర్స్ని కానీ ఎడిట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇలా పిక్సెల్స్ ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఏంటంటే నెక్స్ట్ కమింగ్ టు ద సింగిల్ రో అనమాట. రో క్రాప్ చేసుకోవడానికి కానీ, రో వైజ్ క్రాప్ చేసుకోవడానికి కానీ, కాలం వైజ్ క్రాప్ చేసుకోవడానికి కానీ సింగిల్ కాలం మార్కెట్ టూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింగిల్ కాలం చూసారు కదా. కాలం వైజ్ అయితే ఇలా కాలం వైజ్ చేసుకోవడానికి ఏంటంటే మనం సింగిల్ కాలం మార్కెట్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఇది మార్కెట్ టూల్ యొక్క యూజెస్. చూసారా, నో పిక్సెల్ ఫర్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. పిక్సెల్స్ లేవు కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట. ఏం వరీ అవ్వద్దు. అండ్ మూవ్ టూల్ గురించి చెప్పాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లోసో టూల్లో 3 టైప్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ లోసో టూల్, పాలీ లోసో టూల్ అనమాట. లోసో టూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే కట్ చేయడానికి, ఇమేజ్ కట్ చేయడానికి. ఇది మెయిన్ ఫీచర్ లోసో టూల్కి. మనం పిక్చర్ ఇలా కట్ చేసి అంటే మన పిక్చర్ ఎడ్జెస్లో ఇలా కట్ చేసి, ఇప్పుడు ఫర్ సపోజ్ అక్కడ పిక్చర్ ఉన్నారనుకోండి, మీరు ఇలా కట్ చేసి వేరే కొత్త స్లైడ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. న్యూ స్లైడ్లో తీసుకెళ్ళి ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే పిక్చర్ సెలెక్టెడ్ ఏరియా బ్యాక్గ్రౌండ్ మార్చడానికైనా, పిక్చర్ బ్యాక్గ్రౌండ్ మార్చడానికైనా ఇలా మనం లోసో టూల్ యూజ్ చేస్తాం. లోసో టూల్ అంటే ఫస్ట్ లోసో టూల్లో మనకు అర్థమైంది కదా, ఇలా పిక్చర్ ఎడ్జెస్లో అలాగా ఎలా సేమ్ మీరు మిక్కీ మౌస్ ఎడ్జెస్లో ఇలా ఎడ్జ్ చేసుకొని, అంటే ఫర్ సపోజ్ సేమ్ ఇలా మిక్కీ మౌస్ ఎడ్జెస్ ఇలా చేసుకొని మిక్కీ మౌస్ అంతా మనం చేసుకొని ఇమేజెస్ చేసుకోవడం ఇలా మొత్తం చేసుకుంటే ఇలా అవుతుంది. కానీ లోసో టూల్తో మనం చేయలేము ఇది. దీనికి మ్యాగ్నెటిక్ లోసో టూల్ అని సెకండ్ ఆప్షన్ ఉంది. మ్యాగ్నెటిక్ లోసో టూల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎడ్జెస్ అనమాట, మీరు ఇన్ కేస్ మీ కర్సర్ ఇలా పైకి తీసుకెళ్ళినా అది ఆ బార్డర్స్లోనే, చూసారా మనకు బార్డర్స్ ఉన్నది, ఆ బార్డర్స్లోనే మనకి చేసేస్తుంది. మ్యాగ్నెటిక్ లోసో టూల్ ఆటోమేటిక్గా కంప్లీట్ చేస్తుంది అనమాట. చూసారా, ఆటోమేటిక్గా మనకి కటింగ్ అదే చేసుకుంటుంది. మీరు కూడా చూడొచ్చు. మీరు ఒకవేళ ఎడిటింగ్ చేస్తున్నట్టయితే మీరు కూడా ఈ ఆప్షన్ యూజ్ చేయండి, మీరు కూడా చూడగలరు. ఇమేజ్ యొక్క బార్డర్స్లోనే అది చేసుకోగలరు. ఇది మ్యాగ్నెటిక్ లోసో టూల్ యొక్క యూజ్ అనమాట. చూపిస్తాను మీకు, కంప్లీట్గా చేసేసి చూపిస్తాను ఎడ్జెస్లో. ఇది కార్టూన్ పిక్చర్ కాబట్టి మనకు అంత క్లారిటీ ఉండదు. సో మీరు మీ ఒరిజినల్ పిక్చర్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఇలా చూసారా, ఎడ్జ్ బార్డర్స్ అనేవి ఇలా వచ్చేసాయి. ఇప్పుడు క్లిక్ చేసుకుంటే మూవ్ ది ఆప్షన్ ఇలా మూవ్ చేసుకొని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవడమే, రీప్లేస్ అయిపోతుంది అనమాట. సో అదనమాట మ్యాగ్నెటిక్ లోసో టూల్ యొక్క యూజ్. ఎడ్జెస్లో సేమ్ ఎడ్జెస్లో కట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు అంత కష్టపడక్కర్లేదు, ఆటోమేటిక్గా దానికి అదే చేసుకుంటుంది అనమాట. సో మ్యాగ్నెటిక్ టూల్ యొక్క యూజ్ అది. నెక్స్ట్ కమింగ్ టు ద పాలీ లోసో టూల్. అంటే పాలీ అంటే తెలుసు మనకి, స్ట్రైట్ లైన్స్, పాలిగాన్స్, స్క్వేర్స్ అలా డిఫరెంట్ ఉంటాయి. పాలీ అంటే స్ట్రైట్, ఎప్పుడు స్ట్రైట్ వస్తుంది, కర్వ్స్ అయితే తిరగదు, స్ట్రైట్ అయితే ఉంటుంది, అది స్ట్రైట్గానే ఉంటుంది అనమాట. సో మీరు పాలీ లాసో టూల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్ట్రైట్గా కట్ చేసుకోవడానికి పాలీ లాసో టూల్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ కమింగ్ టు క్రాప్ చేసుకోవడానికి క్రాప్ ఆప్షన్ యూజ్ చేస్తాం, దాని కింద ఉంటుంది. సో మీరు క్రాప్ చేసిన ఆప్షన్ ఎంటర్ క్లిక్ చేసుకుంటే క్రాప్ అయిపోతుంది. ఇలాగనమాట మీరు క్రాప్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు
పెన్ షేప్లో చూసారా, దాన్ని స్లైస్ టూల్ అంటాం. స్లైస్ చేసుకోవడం యూస్ చేస్తాం. పెద్దగా ఇవి రెండు వాడడం, బేసిక్ నేర్పిస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ కమింగ్ టు క్లోన్ చేసుకోవాలనుకున్నా, అరెస్ట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే బ్లర్ చేసుకోవాలనుకున్నా, ఇమేజెస్ని డాగిల్ చేసుకోవాలనుకున్నా, ఈ 8 ఆప్షన్స్ ఉన్నాయి చూసారు, ఈ 8 ఆప్షన్స్ యూస్ చేస్తాం. సో ఇమేజ్ బ్లర్రింగ్ అనమాట. ఇమేజ్ని బ్లర్ చేసుకోవాలనుకుంటే బ్లర్ చేసుకోవడానికి మనం ఆప్షన్ యూస్ చేస్తాం. అంటే బ్లర్ అంటే ఫర్ సపోజ్ పింపుల్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ ఫేస్లో పింపుల్స్ ఉన్నాయి ఏరియాలో మీకు. సో ఇప్పుడు కంట్రోల్+ చేసుకుంటారు, ఈ ఏరియాలో పింపుల్స్ ఉంటే మీరు అలా బ్లర్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో బ్లర్ చేసుకుంటే బ్లర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది బ్లర్ ఆప్షన్ యూజ్ చేసి మీ హిస్టరీలో కూడా బ్లర్ టూల్ యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో అలా పింపుల్స్ కానీ ఏమైనా అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు ఈ ఆప్షన్ యూజ్ చేసి. అలాగనమాట మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది టూల్స్ యొక్క యూజెస్. నెక్స్ట్ కమిటీ ఇంకొకటి ఉంది. నెక్స్ట్ ఫీదర్ ఎఫెక్ట్. ఫీదర్ ఎఫెక్ట్ ఏంటంటే న్యూ స్లైడ్, కొత్త స్లైడ్ తీసుకుని చూపిస్తాను. కొత్త స్లైడ్, ఓకే. ఫీదర్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ తీసుకున్నారు. ఇది సేమ్ బార్డర్స్ ఎడ్జెస్ అంతా రెక్టాంగిల్గా కట్ చేస్తుంది, మీకు రెక్టాంగిల్గానే కట్ చేస్తుంది. సో మీకు ఎడ్జెస్ అనేవి షార్ప్ ఎడ్జెస్ వచ్చేస్తాయి. మీకు మూవ్ చేసి చూపిస్తాను. షార్ప్ ఎడ్జెస్ వస్తున్నాయి మీకు. ఇలా షార్ప్ ఎడ్జెస్ కాదు, నార్మల్ అంటే స్మూత్గా ఎడ్జెస్ ఉండాలనుకుంటున్నారంటే మనం ఈ ఫీదర్ ఎఫెక్ట్ యూజ్ చేస్తాం. ఫీదర్ ఎప్పుడు 0లో ఉంటుంది. మనం క్లిక్ చేసుకొని 50 పెట్టుకుంటాం. 50 కానీ మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు, 50 అనే కాదు. సో ఇలా నేను సర్కిల్ చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయింది చూసారా, ఏరియా సెలెక్ట్ అయింది చూసారా. ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను ఏరియా చూసారా. బార్డర్స్ చూసారా, రౌండ్ కర్వ్ తిరిగి. దీన్నే మనం మూవ్ చేసుకోవడానికి ఏంటంటే బీ క్లిక్ చేసుకుందాం, మూవ్ ఆప్షన్ వస్తుంది. సో ఇలా చూసారా, ఎడ్జెస్ బార్డర్స్ అనేది ఏంటంటే స్మూత్ బార్డర్స్ వస్తాయి. సో మీరు ఒకళ్ళ ఫేస్ తీసి ఇంకోళ్ళ ఫేస్కి పెట్టాలన్నా, ఒకళ్ళ ఐస్ తీసి ఇంకోళ్ళకి ఐస్ పెట్టాలన్నా, ఒకళ్ళ మౌత్ తీసి ఇంకోళ్ళ మౌత్ పెట్టాలన్నా, లేకపోతే అలా డిఫరెంట్ పార్ట్స్ రీప్లేస్ చేయాలంటే ఫీదర్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ సపోజ్ ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఇంకొక ఏరియా సెలెక్ట్ చేయలేరు. ఎట్ ఏ టైం 2 ఏరియాస్ సెలెక్ట్ చేయలేరు. ఇలా 2 ఏరియాస్ సెలెక్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ సెలక్షన్, యాడ్ టు సెలక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. యాడ్ టు సెలక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ మనకి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. 2 ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక ఏరియా ఆల్రెడీ సెలెక్ట్ అయింది, ఇంకొక ఏరియా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు పక్కనే. చూసారా, అలా ఇంకొక ఏరియా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ 2 ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే మనం ఈ యాడ్ టు ఏరియా అనే ఆప్షన్, యాడ్ టు సెలక్షన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సబ్ట్రాక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ఉంటుంది అనమాట. 2 ఆప్షన్, సబ్ట్రాక్ట్, ఇంటర్సెక్ట్. సబ్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఏరియా నుంచి సబ్ట్రాక్ట్ చేయడం, సబ్ట్రాక్షన్ అనమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తారు. చూసారా, సబ్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట ఏరియా. మీకు లార్జ్ ఐకాన్స్ అయితే వెళ్తుంది. కంట్రోల్-D సెలెక్ట్ చేసుకుంటున్నాను. లార్జ్ సర్కిల్ తీసుకున్నారు, దీని నుంచి కొంచెం మీరు సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, అంత ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా చేస్తే సబ్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఇది సబ్ట్రాక్ట్ అనేది. ఇంటర్సెక్ట్ అనేది కూడా చూపిస్తాను మీకు, ఇంటర్సెక్ట్ ఆప్షన్. సో ఇది ఈ ఏరియా మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇంకొకటి తీసుకున్నారు ఇలాగా. ఇంటర్సెక్ట్ అంటే మనకు తెలిసిందే, రెండాటికి కామన్గా ఉన్న దాన్నే ఇంటర్సెక్షన్ అంటాము. సో రెండాటికి కామన్గా ఉన్న ఏరియా సెలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. రెండాటికి కామన్గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, రెండాటికి కామన్. సర్కిల్ ఎందుకు వస్తుందంటే నేను ఫీదర్ ఎఫెక్ట్ యూజ్ చేస్తాను కాబట్టి సర్కిల్ వస్తుంది. అదే మీరు 0 పెట్టుకుంటే మీకు ఆప్షన్ అనేది ఉండదు. మీరు అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో చెక్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. మీరు ప్రాక్టీస్ చేయగా మీకు ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా అలా ప్రాక్టీస్ చేయగా ఈజీగా వచ్చింది, ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో ఇదనమాట టూల్స్ యొక్క యూజెస్. బేసికల్గా ఆప్షన్ బార్ అండ్ ఇవన్నీ వీటి గురించి, టూల్స్ గురించి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ద హెల్ప్ అంటే మనకు తెలిసిందే, ఏమైనా అప్డేట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా హెల్ప్ తీసుకోవాలనుకున్నా ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే విండోస్లో లేయర్స్ కావాలంటే క్లిక్ చేసుకుంటున్నా, ఇలా టిక్ పెట్టుకుంటున్నా,
మళ్ళీ విండోస్లోకి వెళ్ళి మళ్ళీ టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రాసెస్ అనేది లాంగ్ ఉన్నది. షార్ట్ కట్ ఏంటంటే ఫంక్షన్ F7 క్లిక్ చేయగానే మనకు ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. చూసారా, F7 క్లిక్ చేయగానే అపేర్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేయగానే డిసపేర్ అవుతుంది. ఫంక్షన్ F7 మీరు చూసుకోండి, మీ సిస్టంలో కూడా అవుద్ది. అలాగ మనకి అపేర్ అవడానికి ఏంటంటే F7 అనే ఆప్షన్ యూజ్ చేస్తాం, ఫంక్షన్ F7. ఇది ఇంకొక ఆప్షన్. విండోస్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, విండో గురించి. నెక్స్ట్ కమింగ్ టు ద వ్యూ, పేజ్ ఎలా ఉండాలి, మనకి జూమ్ అవి ఉండాలా, జూమ్ అవుట్ అవి ఉండాలా, ఫిట్ అవి ఉండాలా, ఎలా ఉండాలి అనే ఆప్షన్ ఏంటంటే వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. కమింగ్ టు ద రూలర్, మనకి ఇక్కడ చూసారు సైడ్ రూల్స్ కనబడుతున్నాయి మనకి 5, 10, 15. ఈ రూలర్ రిమూవ్ చేయడానికి ఏంటంటే Ctrl+R యూజ్ చేస్తాం షార్ట్ కట్. మళ్ళీ Ctrl+R యూజ్ చేస్తే రూలర్ వస్తుంది. సో చూసారా ఆప్షన్ అనమాట, అది ఇంకొక ఆప్షన్ వ్యూలో ఉంటుంది అది. సో ఇదనమాట. సో ఇది రూలర్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. బేసిక్ కాబట్టి అక్కర్లేదు, ఫర్దర్గా నేర్చుకున్నాడు ఏంటంటే మీరు ఒక్కొక్క ఆప్షన్ యూజ్ చేయండి. ఇవి బేసిక్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిల్టర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి మనకి, చాలా రకాలైన ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఏ ఫిల్టర్ కావాలంటే ఫిల్టర్ మీద యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేసి. సో ఫర్ సపోజ్ నాయిస్ ఉందంటే యాడ్ నాయిస్ చేసుకోవచ్చు, బ్లర్ కావాలంటే బ్లర్ పెట్టుకోవచ్చు. ఇలా బ్లర్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లర్స్, ఇలా బ్లర్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అంటే మనకు తెలిసిందే, రీజన్ సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాం. లేయర్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ ఉన్న లేయర్ ఒకటే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న లేయర్ ఒకటే. అండ్ కాకపోతే ఇందులో ఏంటంటే ఆప్షన్స్ అనేవి డీటెయిల్గా కనిపిస్తాయి మనకి. సో ఇదనమాట. నెక్స్ట్ ఇమేజెస్ ఉంటాయి. ఇమేజ్ని మనం ఎలా డూప్లికేట్ చేసుకోవాలనుకున్నా, ఇమేజ్ సైజ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలనుకున్నా ఇమేజెస్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపించే చూసారా. సో ఇలా ఇమేజెస్ అనేది యూజ్ చేస్తాం, ఇమేజ్ మెనూ అనేది. నెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి ఏంటంటే కట్ చేసి పేస్ట్ చేసుకోవాలనుకున్నా, కట్ చేసి కాపీ చేసుకోవాలనుకున్న ఇమేజ్ని మనం ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫైల్ అంటే మనకు తెలిసిందే, సేవ్ చేసుకోవడానికి, సేవ్ యాస్ చేయడానికి, లేకపోతే సేవ్ టు వెబ్ చేయడానికి ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ అనమాట. సో ఫైల్ సేవింగ్, ఫైల్ని ఎలా సేవ్ చేయాలని చూపిస్తాను. ఫైల్ సేవింగ్లో మనకి 3 ఆప్షన్స్ కనిపించాయి, సేవ్, సేవ్ యాస్ అండ్ సేవ్ ఫర్ వెబ్. నేను ఫస్ట్ సేవ్ ఫర్ వెబ్ చూపిస్తాను. సేవ్ ఫర్ వెబ్లో మనకి ఎలా చూపిస్తుంది, ఇమేజ్ని సేవ్ చేసుకోవడానికి అంటే సేవ్ ఫర్ వెబ్ అనమాట. సేవ్ ఫర్ వెబ్ ఎందుకన్నా అంటే వెబ్సైట్కి సేవ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మీ బ్లాగ్ ఉంటే బ్లాగ్ సేవ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మీకు ఏమైనా కంటెంట్లో ఫిట్ చేయాలనుకుంటే మన సేవ్ ఫర్ వెబ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సేవ్ ఫర్ వెబ్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పిక్చర్ యొక్క క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ పిక్చర్ యొక్క సైజ్ తగ్గుతుంది. సైజ్ అంటే ఏంటంటే కేబీస్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా కేబీస్, జేపీఈజే 37.56 కేబీ. యాక్చువల్లీ ఇమేజ్ ఒక 2 MB 1 MB అంతా ఎంబీస్లో ఉంటుంది. సో మనం ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎంఏ సైజ్ తగ్గుద్ది. వెబ్లో సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేయండి. జనరల్గా సేవ్ చేసుకోవడానికి అయితే సేవ్ యాస్ ఆప్షన్ యూజ్ చేయండి. సో మనకి 4 టైప్స్ ఉంటాయి ఇందులో కూడా, జేపీఈజే అండ్ జిఫ్, పిఎన్జి, WBMP అని 4 ఆప్షన్స్ ఉంటాయి. జిప్ అంటే మనకు తెలిసిందే, మనకి వాట్సాప్లో అవి సెండ్ చేస్తాం. జిప్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అనమాట మన జిప్ ఫుల్ ఫామ్. అండ్ జేపీఈజే అంటే మనకు తెలుసు ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ చేయడానికి, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పోర్ట్ గ్రూప్ జేపీఈజే అంటే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పిఎన్జి అంటే మనకు తెలుసు ఫోటోగ్రఫీ నెట్వర్క్ గ్రూప్. మీరు ఇవన్నీ అక్కర్లేదు, నేను జనరల్గా ఫుల్ ఫామ్స్ చెప్తున్నాను మీకు అంతే. ఇన్ కేస్ మీకు కావాలంటే నోట్ చేసుకోండి. పిఎన్జి అంటే తెలుసు, ఫోటోగ్రఫీ నెట్వర్క్ గ్రూప్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు WBMP అంటే బిట్ మ్యాప్ అనమాట. ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మన క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ మనకి ఆప్టిమైజ్ చేసుకొని హై రెజల్యూషన్ కావాలంటే హై రెజల్యూషన్ పెట్టుకోవచ్చు, లో కావాలంటే లో పెట్టుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోల్డర్ పెట్టుకొని సేవ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి సేవ్ ఫర్ వెబ్ అనే ఆప్షన్. నెక్స్ట్ కమింగ్ టు సేవ్, ఫైల్ని సేవ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ రీప్లేస్ చేసి సేవ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు సేవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫోటోషాప్లో పిహెచ్డి ఆర్ PDD అండ్ ఫార్మాట్స్ ఉంటాయి. మీకు చాలా ఫార్మాట్స్ ఉంటాయి, ఐదర్ మీరు జేపీఈజీ కానీ లేకపోతే ఫోటోషాప్ పిహెచ్డి ఫార్మాట్లోనే సేవ్ చేయండి. అప్పుడే పిక్చర్ యొక్క ఒరిజినల్ సైజ్, ఒరిజినల్ క్లారిటీ అండ్ ఒరిజినల్ దాని యొక్క డీటెయిల్స్ అనేది మనకు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫోటోషాప్లోనే సేవ్ చేసుకోవాలన్నమాట. ఇది సేవింగ్ అనే ఆప్షన్. సేమ్ సేవ్ యాస్ కూడా అంతే అనమాట. సేవ్ యాస్ కూడా చూడండి,
సేవ్ చేసుకోవడానికి అనమాట. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు అలా కావాలంటే అలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ప్రొఫెషనల్ అయితే దానికి తగ్గట్టు మీరు ఇమేజ్ ఎడిట్ చేసిన దాని ప్రకారం మీరు ఏంటంటే సేవ్ చేసుకోవచ్చు. ఆ ఫార్మాట్ అనేది సెట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇవి సేవ్ ఆప్షన్. నెక్స్ట్ కమింగ్ టు, ఇప్పుడు పిక్చర్ ఉంది, పాస్పోర్ట్ సైజ్ పిక్చర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫోటోషాప్కి వెళ్ళారు, ఫోటో కావాలి మీకు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటే మీరు వాళ్ళు ఒక షీట్లో 8 కానీ 6 కానీ 4 కానీ వాళ్ళ షీట్ తగ్గట్టు ఫోటో తీసి మనకి ఇస్తారనమాట, ఫొటోస్ తీసి. సో అది నేను మీకు చూపిస్తాను. ఎలాగంటే ఫైల్లోకి వెళ్తారు, ఫైల్లో ఆటోమేటిక్లో ఉంటుంది, ఆటోమేటిక్కి వెళ్ళి పిక్చర్ ప్యాకేజ్ ఉంటుంది. పిక్చర్ ప్యాకేజ్లో ఏంటంటే మీకు చూసారా 8 పిక్చర్స్ ఒక షీట్లో వస్తాయి. 8 అనే కాదు, మీరు ఇలా నెంబర్ సెట్ చేసుకోవచ్చు, 4 2 6 9 16 12 మీరు సెట్ చేసుకోవచ్చు. నేను 8 చూపిస్తున్నాను, జనరల్గా ఎక్కువ మంది ఇచ్చేది 8 కాబట్టి 8 చూపించి ఓకే కొడుతున్నాను. మీకు షీట్ సైజ్ బట్టి ఉంటుంది అనమాట. సో అలా క్లిక్ ఓకే, కానీ మనకి ఒక 1 minute 30 seconds బేస్డ్ అప్ ఆన్ ద సిస్టమ్ స్పీడ్ అనమాట. సో అలా టైం తీసుకొని ఏంటంటే మనకి 8 ఇమేజెస్ ఒక షీట్లో కనబడతాయి అనమాట. మీకు చూపిస్తాను. సో లోడ్ అవుతుంది, చూసారా. ఇక్కడ హిస్టరీలో చూడండి, మర్జ్ డౌన్ ఉంది, పిక్చర్ ప్యాకేజ్ అని ఉంది. చూసారా 8 ఇమేజెస్ ఒక పిక్చర్లో ఉన్నాయి. దీన్నే వాళ్ళు సింపుల్గా ఏం చేయరు, తీసుకెళ్తారు, ఫైల్ ఓపెన్ చేస్తారు, ఫైల్ ఓపెన్ చేసి ప్రింట్ చేసేసుకుంటారు, సింపుల్గా ప్రింట్ చేసుకుంటారు. మీరు సిస్టమ్ కనుక మీకు ప్రింటర్ ఉంటే అలా ప్రింట్ చేసేసుకోవచ్చు మీరు. సో ఇది బేసిక్స్ అనమాట. నేను మీకు అన్ని కంప్లీట్గా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి రివైజ్ చేస్తున్నాను. సో సింపుల్గా ఒకసారి చూసుకోండి. ఫస్ట్ విండోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆప్షన్ అనమాట. దీని షార్ట్ కట్ F7, ఫంక్షన్ F7 క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, ఫంక్షన్ F7 క్లిక్ చేస్తే అనమాట. సో ఇవి బేసిక్ ఆప్షన్స్. నావిగేటర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నావిగేటర్ అంటే మనకు తెలిసి నావిగేషన్స్కి అండ్ ఇన్ఫర్మేషన్స్కి అండ్ కలర్స్, ఇవన్నీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు బేసిక్ రివిజన్ చేస్తున్నాను. కలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కలర్ చేంజ్ చేసుకోవడానికి, అండ్ స్వాచెస్ చెప్పాను, అండ్ స్టైల్స్ చెప్పాను, ఏం స్టైల్ యూజ్ చేయాలని, స్టైల్స్ ఎలా యూజ్ చేయాలని. నెక్స్ట్ హిస్టరీ అంటే గురించి చెప్పాను. హిస్టరీ అంటే మనం ఏమేమి చేసామని చూపిస్తుంది, యాక్షన్స్ మనం ఏమేమి యాక్షన్స్ చేసామని చూపిస్తుంది, అండ్ టూల్స్ మనం ఏమేమి టూల్స్ యూజ్ చేస్తామని చూపిస్తుంది. లేయర్స్ గురించి చెప్పాను. లేయర్స్లోనే కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సేమ్ మనకి డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, లేయర్ని యాడ్ చేసుకోవాలంటే న్యూ లేయర్ యాడ్ అవుతుంది. ఇలా సింపుల్గా ఆప్షన్స్ ఉంటాయి. ఒపాసిటీ అంటే చెప్పాను, అండ్ ఒపాసిటీ పిక్చర్ చూపిస్తాను, పిక్చర్లోకి వెళ్ళి ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పిక్చర్ యొక్క ఒపాసిటీ. అండ్ చూసారా మనకు ఒపాసిటీ డిక్రీజ్ అవుతుంది, ఒపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా పిక్చర్ యొక్క ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ న్యూ స్లైడ్ ఎలా తీసుకురావాలని చూపించాను, అండ్ క్యారెక్టర్స్ గురించి చూపించాను, కంట్రోల్ అండ్ న్యూ స్లైడ్ అండ్ క్యారెక్టర్స్ గురించి మనకు చూపించాను. పారాగ్రాఫ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫీదర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఫీదర్ అంటే మనకు తెలుసు, బ్లర్ చేసుకోవడానికి, స్మూత్ చేసుకోవడానికి, ఇమేజ్ స్మూత్ చేసుకోవడానికి ఏంటంటే ఫీదర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇమేజ్ టైటిల్ బార్ యూజ్ చేసి మనం ఎలా పిక్చర్ మూవ్ చేసుకోవాలో చూపించాను. దాంట్లో ఇమేజ్ సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపించాను. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ చూపించాను. ఫైల్ గురించి నేను వీటిలన్నిటి గురించి నేను లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదనమాట మనం ఫోటోషాప్ గురించి, అండ్ ఇంకా చాలా ఉంటాయి. సో నేను మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి బేసిక్ అనమాట. మీకు ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. సో సింపుల్గా ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. సో ఐ కలర్ చేంజ్ చేస్తారు చాలామంది, మీకు చూడొచ్చు. ఐ కలర్స్ కానీ లేకపోతే లిప్ కలర్స్ కానీ, లిప్స్టిక్ వేసినప్పుడు లిప్ కలర్స్ కానీ చేంజ్ చేసుకోవడానికి ఏంటంటే ఐ ఎలా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి, ఎలిప్టికల్ టూల్కి వెళ్తారు, ఎలిప్టికల్ మార్క్యూ టూల్కి వెళ్ళి ఐ షేప్కి తగ్గట్టు మీరు ఇలా రౌండ్ చేసుకుంటారు. ఐ షేప్ మీకు ఎలా ఐ షేప్ ఉందా అలా ఐ షేప్ రౌండ్ చేసుకుంటారు. పిక్సెల్స్ ఏమైనా చూపిస్తుంది, నేను ముందే చెప్పాను ఇది కార్టూన్ ఇమేజ్, పిక్సెల్స్ అనేవి అంత ఉండవు. సో ఐ కాదు, పిక్సెల్స్ లేవు కాబట్టి ఇలా పిక్సెల్స్ అని డిటెక్ట్ చూపిస్తుంది. సో మీకు ఆప్షన్ చూపించలేకపోతున్నాను. సో ఇలా చేంజ్ చేశారు. సో ఇదే ఐ అనుకోండి, నాకు సెలెక్ట్ అయిన ఏరియా ఐ అనుకోండి. సో దానికి కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెడతారు. పెట్టిన తర్వాత పెన్ టూల్కి వెళ్తారు. మీరు పెన్ టూల్తో ఏంటంటే కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అలా కలర్స్ యాడ్ అవుతున్నాయి చూసారా, ఆ కలర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా
మనకి ఆ ఏరియాకి సంబంధించి మీరు కరెక్ట్గా ఎడిటింగ్ చేసుకుంటే మీ ఆ సర్కిల్లో ఆ ఏరియాకి వచ్చేస్తుంది అనమాట, కలర్ అనేది యాడ్ అయిపోతుంది. మీరు కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బ్రష్ వర్క్ అవ్వదు. సో కార్టూన్ ఇమేజెస్ కాబట్టి ఇలాగ ఉంటాయి. సో మీరు ఏంటంటే జనరల్గా మీ పిక్చర్స్ని ఎడిట్ చేసుకున్నప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అని ఏమి ఉండవు. సో ఇది ఇలా కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది అయితే బేసిక్ అనమాట. సో నేను మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను. కట్ కాపీ పేస్ట్ మనకు తెలిసిందే, షార్ట్ కట్ Ctrl+C Ctrl+V అండ్ Ctrl+X, కట్ కాపీ పేస్ట్ ఇవి జనరల్గా నేర్చుకోవాల్సినవి అనమాట. సో ఇవి బేసిక్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను వీటి మీద. సో మీరు అవన్నీ చూసుకుని నేర్చుకోవచ్చు అనమాట. సో బేసిక్స్ ఫస్ట్లో ఏంటంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో మీరేమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రాక్టీస్ చేయగా మీకు అదే మీకు అలవాటు అవుతుంది. సో ఫస్ట్లో కూడా నాకు కూడా ఏంటంటే సో కన్ఫ్యూజ్గా ఉంది చాలా, నేను కూడా నేర్చుకోలేనేమో అనుకున్నాను. సో తర్వాత ఏంటంటే ఒక 2-3 ఇమేజెస్ అలా చేయగా ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ గురించి నాకు అర్థమైన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయగానే మనకి సో ఇది ఆప్షన్ గురించి, ఎవ్రీ ఆప్షన్ గురించి డీటెయిల్గా అర్థమైంది. సో మీరు అలా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫోటోషాప్, అడోబీ ఫోటోషాప్ 7.0. ఇంకా నేను ఫర్దర్ ముందు వీడియోస్ చేశాను. MS ఆఫీస్ అండ్ MS ఎక్సెల్ చేశాను, పవర్ పాయింట్ చేశాను. మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.